మాట్లాడుచున్న వీళ్ళందరూ గలిలయులు కారా అన్నాడు. మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా అంటే ఎందుకన్నారా మాట? వివరిస్తున్న వైపు చూడండి. ఆదిమ సంఘములో వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడుతుంటే యూదులందరూ వచ్చారు. యూదులందరూ వచ్చి వీళ్ళ భాషలు మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత చీప్గా మాట్లాడారంటే, ఒరేయ్ మాట్లాడుచున్న వీళ్ళు గలిలయులు కారా, చాలా చీప్గానమాట. ఎందుకంటే గలిలయ ప్రాంతం ప్రయోజనము లేని ప్రాంతం, గుర్తింపు లేని ప్రాంతం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టిన తర్వాత డైరీ తీసుకుని ఎవరెవరు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ మరలా తిరిగి సహాయం చేద్దామని బయలుదేరాడు. దానిలో ప్రథమముగా హీరామురాజు, దావీదు రాజు ఫ్రెండ్. హీరామురాజు దగ్గరికి వెళ్ళాడు ఈయన డైరీ పట్టుకుని, అంకుల్ యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి మీరు చాలా హెల్ప్ చేశారు మాకు, కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అంకుల్ అన్నాడు సొలొమోను హీరామురాజుతో. వెరీ గుడ్ నాన్న, రా కూర్చున్నారు. కాఫీ తాగారు. తాగిన తర్వాత, అంకుల్ దేవుని మందిరానికి సహాయం చేసిన వారికి ఏదో ఒక తిరిగి సహాయం చేద్దామని లేకపోతే గిఫ్ట్ ఇద్దామని నేను అనుకున్నాను అన్నాడు. వెరీ గుడ్ నాన్న, మంచి ఆలోచన అన్నాడు. అప్పుడు ఒక దస్తావేజులు తీశాడు ఆయన. దస్తావేజులు తీసి హీరామురాజు చేతులు పెట్టాడు. నాయన ఏంటిది అన్నాడు హీరామురాజు. సొలొమోను అన్నాడు, అంకుల్ ఈ 20 గ్రామాల దస్తావేజులు ఇవి, ఆ ప్రాంతం గలిలయ ప్రాంతం, నీకు గిఫ్ట్గా ఇస్తున్నానన్నాడు సొలొమోను రాజు హీరామురాజుకి. అప్పుడు హీరామురాజు ఈ దస్తావేజులు తీసుకున్నాడు, తన దగ్గర పెట్టుకున్నాడు. థ్యాంక్స్ చెప్పాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు సొలొమోను. ఆ తరువాత కొద్ది దినాలకే హీరామురాజు రథం వేసుకుని ఈ దస్తావేజులు పట్టుకుని ఆ గలిలయ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళాడు. తీరా చూసేసరికి ఒక్క సముద్రం తప్ప ఏమీ లేదు. అక్కడ చేపలు పట్టుకునే జాలరులు తప్ప ఎవ్వరూ లేరు. చుట్టూ శ్మశాన వాటికలు, చీకటి ప్రదేశం, అన్యజనులు కలిగిన ప్రదేశం. గలిలయ ప్రాంతం చీకటి గల ప్రాంతం అయితే అప్పుడు తిరిగి 20 గ్రామాలు చూసినటువంటి హీరామురాజు దానికో పేరు పెట్టాడు. అరే ఇంత పనికిరాంది నాకు ఇస్తాడా ఈ అబ్బాయి సొలొమోను అనుకుని కాబూల్ అని పేరు పెట్టాడు ఆ గ్రామాలకి, గలిలయకి. కాబూల్ అంటే నిష్ప్రయోజనము అని అర్థం, నిష్ప్రయోజనం అని అర్థం. ఈ మాట మీరు 1 రాజుల గ్రంథం 9:11 ఉంటుంది, రాసుకోండి, తప్ప చదవకండి. 9:11 ఉంటుంది ఈ మాట, ఇంటికి ఇలా చదవకండి. కాబూల్ అంటే నిష్ప్రయోజనము. ఆ రాజు పెట్టిన పేరేంటో తెలుసా? గలిలయ ప్రాంతానికి నిష్ప్రయోజనము. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ భాషలు మాట్లాడుతున్న వారిని చూసి ఏమంటున్నారు తెలుసా? వీళ్ళు గలిలయులు కారా అన్నాడు. చూస్తున్నారన్న వైపు, గలిలయులు కారా అన్నాడు. గలిలయులు కారా అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకి గుర్తింపు లేదు కదా, వాళ్ళొచ్చి భాషలు మాట్లాడటం ఏంటి? మూడవ సంగతి చెప్పనా? ఆదిమ సంఘానికి గుర్తింపు లేదు. పాయింట్ నెంబర్ 3, ఏమి లేదు? ఆదిమ సంఘానికి గుర్తింపు లేదు. అయినా సంఘము క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమేన్. ఆదిమ సంఘానికి గుర్తింపు లేదు. జాలరులు వాళ్ళు. బా, ఎంత గొప్ప దేవుడు! ఒక మాట చెప్పనా? నా వైపు చూస్తున్నారా? ఎంత గొప్ప దేవుడు చెప్పనా? ఏ గుర్తింపు లేని వాళ్ళని దేవుడు బలంగా వాడుకుంటాడు. చెప్పలు కూడా సంతోషించండి. ఏ గుర్తింపు లేని సంఘాలని దేవుడు వాడుకుంటాడు. ఆమె చెప్పరే, గుర్తింపు లేదు. మరి ఏనాటి వాళ్ళకి బోళ్ళంత గుర్తింపు ఉందో తెలుసా? ప్రతి సంఘానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేటి సంఘాలకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది. నేటి సంఘాలకు పబ్లిసిటీ బోర్డులు ఉన్నాయి. రోడ్డు అంటా వెళుతుంటే పెద్ద పెద్ద షైన్ బోర్డులు ఉన్నాయి. మా సంఘానికి 2 లక్షల మంది వస్తారని పబ్లిసిటీ ఉంది, గుర్తింపు ఉంది నేటి సంఘాలకు. కానీ ఎక్కడ లోటు ఉంది? నేనున్నానా, నాకు ఒక గుర్తింపు ఉంటుంది. రెవరెండ్ డాక్టర్ మూర్తి పాలంగి తోకలుంటాయి కింద, ఉజ్జీవ ప్రసంగికులు గుర్తింపు కోసం బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. ఇవన్నీ మాకు తోకలో గుర్తింపులు అనమాట. కానీ మాకు శ్యామలు ఉండవు. ఆదిమ సంఘానికి ఏ తోకలు లేవు, గుర్తింపు కూడా నో పబ్లిసిటీ. దానికి ఏ పబ్లిసిటీ లేదు.
నేను వాళ్ళ మీటింగ్ వెళ్ళాను. వాక్యం చెబుతుంటే ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన నాతో మాట్లాడుతూ కాస్త దగ్గుతున్నాడు. బాగోలేదు ఒంట్లో. దగ్గుతూ 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 పాస్టర్ గారు ఒంట్లో బాగోలేదా అన్నాను. అన్నాడు. సరే కూర్చోండి పర్లేదు అన్నాను. మాట్లాడుతున్నాడు కానీ నోట్లోంచి మాట రావట్లేదు. సరే అక్కడితో అది అయింది. వాక్యం చెప్పాను, వచ్చి కూర్చున్నాను. బాగుంది వాక్యం అన్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది. ఈలోగా సరే లేచాను. లేచిన తర్వాత పర్స్ తీసి పర్సులోంచి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు నాకు. ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చి అన్నాడు, జేబులు పెట్టుకోండి అన్నాడు. ఆ విజిటింగ్ కార్డు జేబులో పెట్టుకునే ముందు ఇలా చూశాను నేను. ఆయన పేరు ఉంది. ఆయన పేరు కింద ఒక అద్భుతమైనటువంటి ట్యాగ్ లైన్ ఉంది, స్వస్థత వరం కలిగిన దైవజనులు. దాని కింద ఉంది. ఏంటిది? ఇలా చూసాను, నొంగు చూస్తున్నాను. ఇంతకీ స్వస్థత ఎక్కడుంది? కార్డులో ఉంది కానీ మనోడికి లేదు. నా బాధ అది. అక్కడికి అర్థమైపోయింది దానికి. ఏటలా చూస్తున్నారా, దాంట్లో ఉంది నాకు లేదన్నా అన్నాడు. అంటే నేను అన్నాను, ఇంచుమించు అలాంటిది అన్నాను. డాక్టర్ గారికి దగ్గు రాదన్నాడు. కవరేజ్ అండి. అరే మనం కార్డుల్లో వేసేసుకున్నంత మాత్రాన కాదు, ఆయన నుంచి రావాలి అభిషేకం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అభిషేకం అనేది ఆయన ఇవ్వాలి, స్వస్థత వరం అనేది ఆయన ఇవ్వాలి. ఆదిమ సంఘం ఏ పబ్లిసిటీ షైన్ బోర్డులు లేవో, గుర్తింపే లేదు వాళ్ళకి. అసలు గుర్తింపు లేని సంఘమైనా క్షేమంగా ఉంది. బుల్లెట్లో రావాలి, క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా.